నమస్కారం రండి. నమస్కారం నమస్కారం రండి కూర్చోండి. ఏంట్రా అప్పుడే రిలాక్స్ అయిపోయావు? మీ తరు బంధువులు ఎవరైనా వచ్చారా రాలేదా? ఆడపిల్ల తండ్రి నేను, నాకు లేని టెన్షన్ నీకెందుకు, వెళ్ళి పని చూసుకో. అదిగో అంతొద్దు, ఇది చాలు. నమస్తే స్వామీజీ, వెల్కమ్. చిరంజీవి సుఖీ భవ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ? ప్రస్తుతానికి పెళ్లి బట్టలో ఉన్నారు, శోభనానికి జీన్స్ వేస్తారు, మీరు వెళ్ళి కూర్చోండి. సర్వే జనా జీన్సో భవంతు. పార్కింగ్. ఏయ్ సూపర్ బ్రదర్స్ వస్తున్నారే. వెల్కమ్ వెల్కమ్. సరిగ్గా ముహూర్తం టైంకి వచ్చినట్టున్నావు. లేదు, భోజనాల టైంకి వచ్చారు. ఈ పాపకి ఎప్పుడు భోజనాలు మ్యాటరేనేమో, అందుకే పాప పీపాలా ఉంది. ఇదిగో వచ్చామని బాగా చూసుకో. అంకుల్ అంకుల్, వీళ్ళిద్దరూ మీ పరిచయం ఏం అక్కర్లేదు. వీళ్ళిద్దరి గురించి స్నేహ హరీష్ చెప్పారు, మీరు వెళ్ళి కూర్చోండి. పదండి సార్, పదండి పదండి. నమస్తే అంకుల్. మీరు శుభలేఖ పంపినంత మాత్రాన నేను రాననుకున్నారా? ఇది మన ఇంట్లో పెళ్లి, మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి అంకుల్? అరే ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? మన ఇంట్లో పెళ్లి పనులు మనం కాకపోతే మరెవరు చేస్తారు? అరే నాన్న ఏంటి ఇంకా నిల్చున్నారు? వెళ్ళి పనులు చూడండి, వెళ్ళండి వెళ్ళండి. అంకుల్ మీరేం టెన్షన్ పడకండి, ప్రతి పని నేను దగ్గర నుండి చూస్తాను. మీరు పెళ్లి మండపం దగ్గర ఉండండి. అబ్బో నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, వస్తాను. ఓరి వీడి ఓవరాక్షన్ పోడుగాను ఇలా మారిపోయాడేంటి? ఏమిటో తాజ్భవన్ లాగా వచ్చినాడు, వనభవన్ లాగా మారిపోయాడేంటి? అదంతా పెద్ద మాయబజార్ సినిమాలండి. ఆ విషయం వదిలేసి మీరు పెళ్లి కానివ్వండి. అమ్మ మీరైతే కూర్చోండి 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 కూర్చోండి. పంతులు గారు మంత్రాలు తగ్గించి మంగళసూత్రం కట్టించండి. కానివ్వండి, రండి సార్. రే వెధవా, ఊళ్ళో పెళ్లి కుక్కల మ్యూజిక్ ప్రోగ్రామ్ అని ఈ వంట బతికేంట్రా? ఓర్ నాయను, శుభమా అంటూ నా చెల్లి పెళ్లి జరుగుతా ఉంటే ఎక్కడికి తయారయ్యారా? శోభనం పెళ్లి కొడుకులా ఉండాల్సిన వాడు మున్సిపాలిటీ వర్కర్ లా తయారయ్యావు బాబు. నేను చూస్తుంటే మా కడుపు ఆల్మట్టి అయిపోతుంది. ఏడ్చారు, తొండ పెట్టిన గుడ్డంత లేరు, మీకు కడుపు ఆల్మట్టి. రే ఈ డాడీ చెప్పేది వినరా? మళ్ళీ డాడీ అంటావు? నువ్వేంటో నవ్వు. ఎవరు నువ్వు? ఆ మంగళసూత్రం ఇలా ఇవ్వు. వద్దు, పెళ్లి చేసుకోవద్దు. వాడు వస్తాడు, మంగళసూత్రం లాగేసుకుంటాడు, అమ్మ చెడిపోయిందంటాడు, తర్వాత కడిపోయిందంటాడు. వాడు వచ్చి పెళ్లి కొడుకుని చంపేస్తాడు. పెళ్లి కొడుకుని వాడు చంపేస్తాడు. తర్వాత పిల్లలు కూడా ఎత్తిపోతాడు. ఎవరో పిచ్చిదాని లాగుంది, దాని చేతిలో మంగళసూత్రం లాక్కుంటారా? ఇటు కాదు. ఏయ్ ఆ మంగళసూత్రం లేవు. ఈ పెళ్లి జరగనివ్వను, ఏ పెళ్లి జరగనివ్వను. ఏంటి ఏదో పిచ్చిదానివి కదా అని ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? మర్యాదగా మంగళసూత్రం ఇవ్వు. ఏయ్ ఇవ్వమంటుంటే నన్ను కొట్టవేంట్రా పిచ్చుడా?
తేలిందా బాబు? అయ్యో ఏడుకే, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు అట్లా కొడతారు నిన్ను. ఏం చేయాడా బాబు? కూర్చు బాబు, పోతే పని. ఏయ్! వదరా, వదరా, వదరా. నన్ను కొట్టకండి, నన్నేం చేయకండి, నేను వెళ్ళిపోతాను. దండాలు పెడతాను, దండాలు దండాలు దండాలు, నీకు దండాలు పెడతాను. నన్నేం చేయకండి, నన్ను కొట్టకండి, నేను ఇంక రాను, నేను వెళ్ళిపోతాను. పిచ్చి కన్నా, ఈ ఎంగిలి బతుకు నీకెందుకురా? తాళిపోటు తీసుకుని దాని మెళ్ళలో కట్టు. ఒరే పొట్టి సైతాన్లు, నాకెక్కడ దొరికారా మీరు? రేయ్, నాకు తిక్క రేగిందంటే మిమ్మల్ని సన్నగా తరిగి పచ్చడి చేసి పప్పనలో వడ్డిస్తా. బాబు మీ డాడీని అంత మాట అంటావా? నీ గతి చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు చూసావా? చెప్పు తీసుకొడతా. రేయ్, ఇలా రండ్రా. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి డబ్బాలో వేసి మూత పెట్టి ఊరు పెట్టి పారేసరండ్రా. మొత్తానికి పెళ్లి బాగా జరిగిందిరా. పెళ్లి సంగతి ఏమో గానీ ఆ ప్రెస్సీ గాడు పడే పాటలు చూస్తుంటే నాకు చచ్చే నవ్వు వచ్చిందిరా. బుద్ధి జ్ఞానం లేదు, రోడ్డు గడ్డగా నిలబడతావు, అందుకే మిమ్మల్ని పశువులు అన్నారు. మీ భోగం ఎంతసేపురా? కాసేపు ఆగండి. సూర్యుడు దిగిపోతాడు, మీది ఇంకా పేడ బతికే. నాకు గడ్డెన్నా దొరుకుతుంది కానీ మీకు ఫుడ్ దొరకదు. పెద్ద మైసూరు మహారాజుల్లో పోజులు పెడుతున్నారు. ఇవాళ పౌర్ణమిరా, ఎదవనా తోడలారా. అదేంట్రా గేదె మరీ అంత నీచంగా తిట్టింది? గేదె తిట్టు పక్కన పెట్టరా, ఇవాళ పౌర్ణమి. ఈ రోజు సూర్యాస్తమయంతో మన వరాలన్నీ అయిపోతాయి. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేస్తే ఏంటది? నేరుగా దెయ్యారాజు గారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు ఇచ్చిన వరాలు మేము సరిగా ఉపయోగించుకోలేదు, ఇంకో 4-5 ఏళ్ళు పొడిగించమని అడిగితే తప్పకుండా ఒప్పుకుంటారా? అవునరా, కారు మాత చలో దయ్యాల కోన. ఇప్పుడెక్కడున్నావురా అయ్యా? అమ్మని చూడటానికి ఒక్కసారి రారా నాన్నా. నిన్నెవరో కొట్టి చంపేశారని, నువ్వింక తిరిగి రావని ఊళ్ళో ఎన్ని పుకార్లు పుట్టించారో తెలుసా? అయినా నేను నమ్మలేదురా. నాకు తెలుసు నా బిడ్డ చిరంజీవి, చిరంజీవి, చిరంజీవి. తొందరగా రారా అయ్యా. దయ్యాలరాజు గారు, ఆవిడ మీ అమ్మ? అవును, నేను 10 ఏళ్ల క్రితం సరిపోయినా ఇంకా బతికే ఉన్నానని, ఏదో ఒక రోజు తిరిగి వస్తానని ఎంతో ఆశతో ఉంది. మాకు కనిపించినట్టే మీ అమ్మకు కూడా కనిపించవచ్చు కదండి. నేను ఇంకా బతికే ఉన్నాననే భ్రమలో ఉంది మా అమ్మ. సచ్చి దైవయాన్ని తెలిస్తే ఆమె గుండె పగిలిపోతుంది. అందుకే దైవాకారం ఆమె కనిపించడం లేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ అమ్మ కడుపున పుట్టాలని ప్రార్థించుకోవడం తప్ప ఇంకా ఏమీ చేయలేని అసమంతుణ్ణి. మీ అందరిలాగే అమ్మతో ఆనందంగా గడపలేని దురదృష్టవంతుడు నేను. మాకు అమ్మ? ఏ మీకు అమ్మలేదా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి జైల్లోనే పెరిగాం. మేము ఎవరికి పుట్టామో కూడా మాకు తెలియదండి. మీ అమ్మ ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదా? లేదు. చిచ్చి, మీరు అసలు మనుషులు కాదు, పశువుల కంటే హీనం. మీకంతటి గొప్ప వరాలిస్తే కనీసం అమ్మని గురించి తెలుసుకోలేకపోగా సిగ్గు లేకుండా అమ్మ ఎవరో తెలియదంటారా?
మీలాంటి దౌర్భాగ్యులకు వరాలు ఇచ్చినందుకు నేను సిగ్గుపడాలి. ఛీ! మీ దౌర్భాగ్య మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అరే అరే అమ్మంటే ఏమిటో తెలుసా? ఒరే, అమ్మ ఎలా ఉంటుందిరా? ఎక్కడుంటుందిరా? అమ్మ మనల్ని గుర్తుపడుతుందా? మనతో మాట్లాడుతుందా? మనల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందా? ఎవరా, నాకు మాత్రం ఒక్కసారి అమ్మను చూద్దాం అనిపిస్తుందిరా. రేయ్, అమ్మ ఎక్కడుందో తెలుసుకుందావురా. వైరా కసకస, వైరా కరకర. తెలుగు భాషరా అమ్మంటే, అచ్చు వేద ఘోషరా అమ్మంటే, ఆప్యాయత కంచంలో అనురాగన్నా, తొలి అన్నం ముద్దరా అమ్మంటే, ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా, తొలి అక్షర ముత్యంరా అమ్మంటే, అచ్చ తెలుగు భాషరా అమ్మంటే, అచ్చు వేద ఘోషరా అమ్మంటే. అమ్మా! తమ్ముడు, సూర్యాస్తమయమైందిరా. చేతిలో చెక్క బొమ్మలు పెట్టుకొని తిరుగుతుంటే ఎవరో పిచ్చిదనుకున్నాం గాని అమ్మ అనుకోలేదురా. మనం ఎంత దరిద్రలోరా. వరాలున్నంత వరకు అమ్మ మనకు గుర్తు రాలేదురా. అమ్మ గుర్తు వచ్చేసరికి వరాలు లేవురా. వరాలు లేకపోతే మాత్రం ఏంట్రా? అమ్మ మనకిచ్చిన బలం ఉందిగా, ఆ బలంతో అమ్మ ఎక్కడో ఎత్తుకుందాం. వీళ్ళిద్దరూ ఆ పిచ్చిదాని కొడుకులా, నా ఆస్తికి వారసులు. శత్రుశేషం.